హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి టాప్ 10 వివరాలు, అలాగే ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది కౌన్సిలింగ్ కి వెళ్ళబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చూద్దాము. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కాంపిటీషన్ అనేది పెరిగింది. గత సంవత్సరం 2024లో మనం చూసినట్లయితే 23,000 మంది అప్లికేషన్స్ రావడం జరిగింది. 19,000 మంది రాశారు. 17,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఒకసారి చూసినట్లయితే 27,000 మంది అప్లై చేసుకున్నారు. 21,000 మంది రాశారు. 20,000 మంది 20,826 మంది క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అంటే సుమారుగా 4,000 వరకు అయితే ఎక్కువగా ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అలాగే 3 ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే 19,000 మంది అప్లికేషన్స్ వస్తే 15,000 మంది రాశారు. 15,091 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. 2024 సీట్ల వివరాలు చూసినట్లయితే 5,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాంపిటీషన్ చూస్తే 15,000 మంది అయితే ఈ 5,000 సీట్ల కోసం పోరాడుతున్నారు. అంటే అందరూ జాయిన్ అవుతారని కాదు, కానీ కాంపిటీషన్ అయితే ఎక్కువగానే ఉంది. 5 ఇయర్స్ లో మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ప్రకారం సీట్ల వివరాలు చూస్తే 2,600 సీట్లు మనకున్నాయి. ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ అయితే పెరిగింది. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం 2,500 వరకు మాత్రమే మనకు ఉండడం జరిగింది. అంటే 2,700 వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం మనకు 3,600 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎల్ఎల్ఎం లో కూడా 2,000 మంది అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సీట్లు వచ్చేటప్పటికి 459 సీట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్ సీట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వీడియో చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ప్రాసెస్ అంతా చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సీట్లు అయితే కొంచెం తక్కువగానే ఉన్నట్లుగా మనం చూడాలి. అందరికి సీట్లు వస్తాయంటే అందరికి రాకపోవచ్చు, కానీ మాక్సిమం ట్రై చేద్దాము. ఇప్పుడు టాప్ 10 వివరాలకు మనం వెళ్ళినట్లయితే గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండడాన్ని బట్టి 115 మార్కుల వరకు అయితే రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి చూస్తే 100 మార్కుల దగ్గరే మనకు టాప్ 1 ర్యాంక్స్ రావడం అయితే జరుగుతుంది. అలాగే 5 ఇయర్స్ లో చూస్తే 90 మార్క్స్ కే టాప్ 1 ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మొత్తం కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ అన్ని కూడా తలకిందులు అయిపోయాయి. ఎందుకంటే ఈజీగా క్వశ్చన్ పేపర్ రావడం, ఎక్కువ మార్కులు అచీవ్ చేయడం. సో ఇవన్నీ చూసినట్లయితే ర్యాంక్ సిస్టమ్ కూడా టోటల్ గా మారిపోయింది. ఒకసారి లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను లింక్ పెడతాను, దాని కింద చూడండి. ఇక్కడ 49 మార్క్స్ కి 5 ఇయర్స్ లో 1260 ర్యాంక్ వచ్చింది. అలాగే కిందకి 5 ఇయర్స్ లో 87 మార్క్స్ కి 4th ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే 3 ఇయర్స్ లో కూడా మనం చూసినట్లయితే ఈ కామెంట్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. 3 ఇయర్స్ లో 49 మార్క్ కి 7856 వచ్చింది. ఇప్పుడు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. అందరికి 60లు 70లు 80లు 90లు కూడా వచ్చాయి. 100 మార్కులు వచ్చినా సరే వేలల్లోకి అయితే ర్యాంక్ సిస్టమ్ అయితే వెళ్ళిపోయింది. అది ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. కరెక్ట్ ర్యాంక్ సిస్టమా లేదా వీళ్ళు ఏమన్నా ఫేక్ చేశారా అనేది ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు మారుద్దామన్నా సరే మారవలేని పరిస్థితి, ఎందుకంటే అది మారదు. ఇంక ఈ సంవత్సరం ఎలా ఉన్నా సరే మనం ఇలా వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి లాస్ట్ ఇయర్ 2024 కి సంబంధించిన వీడియో ఇది. దీని కింద కామెంట్స్ అన్ని కూడా చదవండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఈ సంవత్సరం వీడియో కింద చూడండి మార్క్స్ అలాగే ర్యాంక్స్ ఏ విధంగా చాలా మార్పులు అయితే చాలా వేరియేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది 3 ఇయర్స్ కి సంబంధించి 115 మార్కులు టాప్ 1, అలాగే టాప్ 10 లోకి వెళ్తే 111 మార్కులతో ఫినిష్ అవ్వడం జరిగింది. చాలా మంది బాగా రాశారు. ఇంకా 110, 108, 107 ఇలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు వారు బాధపడాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇప్పటి నుంచే మీరు సీట్స్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి ట్రై చేయండి. అలాగే 5 ఇయర్స్ మనం చూస్తే 107 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ నిలిచారు. అలాగే 102 మార్కులతో టాప్ 10 లో నిలవడం జరిగింది. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే 113 మార్కులు, ఇది చాలా హైయెస్ట్ అండి. గత 4 సంవత్సరాల నుంచి చూస్తే 80, 90 వీళ్ళకే టాప్ ర్యాంక్స్ అయితే వచ్చేసాయి. కానీ 113 మార్కులు అయితే ఈ సంవత్సరం ఎక్కువగా ఎల్ఎల్ఎం కూడా మంచి మార్క్స్ అయితే చాలా మంది సాధించడం జరిగింది. 105 మార్కులతో టాప్ 10 అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా టాప్ 10 వివరాలు అయితే ఉన్నాయి. అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయాలు కూడా చూసాము. 2025కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, అందులో ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి, ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈలోపు ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ లో నుంచి నిమిషానికి 3 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.